డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. ఇవాళ పిఠాపురంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగబోతుంది. వరద బాధితులను పరామర్శించబోతున్నారు జగన్. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరబోతున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణకపేట గ్రామాల్లో వైసీపీ అధినేత పర్యటించబోతున్నారు. ఇటీవల ఏలేరు వాగు వరద ఉధృతికి పంట నష్టపోయిన వారికి కూడా జగన్ పరామర్శించబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగబోతోంది. ఇటీవల ఏలేరు వరద ఉధృతితో అతలాకుతమైన గ్రామాల్లో పర్యటించబోతున్నారు. బాధితుల్ని పరామర్శిస్తారు. ఉదయం 9:15 తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10:30కు పిఠాపురం చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి బయలుదేరి పాత ఇసుకలపల్లి మీదుగా మాధవపురం వెళ్ళబోతున్నారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన తర్వాత కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రమణకపేట వెళ్తారు. ఇక అక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకొని మధ్యాహ్నం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. అయితే వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులపల్లి, రమణకపేట గ్రామాల్లో ఏలేరు వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించి బాధితుల్ని పరామర్శించబోతున్నారు జగన్. ఇప్పటికే విజయవాడలోని ముంపు ప్రాంతాల్లోనూ జగన్ పర్యటన కొనసాగింది. వరదలు వస్తాయని తెలిసినా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందంటూ ఆయన దుయ్యబట్టే సంగతి తెలిసిందే. మరోవైపు సరైన రీతిలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ కూటమి సర్కార్ విఫలమైందంటూ ఆయన విమర్శించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికల ప్రచారంలో కూటమితో పాటు పవన్ కళ్యాణ్పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి కామెంట్ చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇవాళ వరద బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. పవన్ ఇలాకాలో జగన్ పర్యటించడంతో ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ఇవాళ పిఠాపురానికి మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. వరద బాధితులను ఆయన పరామర్శించబోతున్నారు. జగన్ షెడ్యూల్ ఏంటి? ఎస్ రామదాస్, మరి కొద్దిసేపట్లో ఏపీ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ అయితే పిఠాపురం రాబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద విలయతాండం చేస్తుంది. గత కొన్ని రోజులుగా వరద నీటిలోనే కొన్ని ప్రాంతాలు ఇంకా చిక్కుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏలేరు వరద అక్కడ ఉన్నటువంటి వరద ఉధృతి ప్రాజెక్టులో తగ్గినప్పటికీ కానీ కింద దిగువ ప్రాంతాలు థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో అలాగే పిఠాపురం నియోజకవర్గం అంటే జగ్గంపేటలో ఉన్నటువంటి జగ్గంపేట కావచ్చు, ప్రతిపాడు, పెద్దాపురంలో పంట పొలాలు పూర్తిగా నష్టపోయినప్పటికీ ఆ నీరు దిగువకు రావడంతో కేవలం ఇక పిఠాపురంలోనే ఇంకా వరద ముప్పులోనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా గత కొన్ని రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ గొల్లపురంలో వచ్చారు. గొల్లపురంలో వరద బాధితులను కూడా పరామర్శించారు. కానీ ఈ రోజు అంతా కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మాజీ సీఎం జగన్ ఇక్కడికి పిఠాపురం రావడం, ఈ రోజు వరద బాధితులతో పరామర్శించడం కూడా మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎటువంటి సహాయక చర్యలు అందాయి, వరద బాధితులను ఏ విధంగా ఆదుకున్నారు అనేది కూడా దానిపై కూడా తెలుసుకునేందుకు మొత్తం వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ అయితే మరి కొద్దిసేపట్లో పిఠాపురం రాబోతున్నారు. అలాగే 9:30 ప్రాంతానికైతే తాడేపల్లి తన నివాసం నుంచి అయితే అక్కడ హెలిప్యాడ్ ద్వారా పిఠాపురానికి అయితే 10 గంటల ప్రాంతానికి అయితే చేరుకుంటారు. 10:30 ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆర్ఆర్బిహెచ్ఎస్ గ్రౌండ్ లో ల్యాండ్ అవుతుంది హెలిప్యాడ్. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత రోడ్డు మార్గాన్ని బయలుదేరి అలాగే ఇక్కడ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఉప్పాడ సెంటర్ నుంచి అలాగే స్టేట్ బ్యాంక్ నుంచి మాదాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి డౌన్ అవి మాదాపురం వెళ్తారు. మాదాపురం వెళ్ళిన తర్వాత అక్కడ వరద బాధితులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదైతే ఉందో కొత్త ఇసుకపల్లి ప్రాంతానికి అయితే చేరుకుంటారు. కొత్త ఇసుకపల్లి ప్రాంతంలో అక్కడ నుంచి చేరుకున్న తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను పరామర్శించి అక్కడ నుంచి నాగులపల్లి వెళ్తారు. నాగులపల్లిలో వరద నీటిలో పరిగణించిన తర్వాత అలాగే రమణకపేట వెళ్తారు. రమణకపేట నుంచి అయితే మాట్లాడిన తర్వాత మొత్తం అక్కడికి 12:30 షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 12:30 తర్వాత తిరిగి 1 గంటకి ఏదైతే ఆర్ఆర్బిహెచ్ఎస్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్కి అయితే చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మరి కొద్దిసేపట్లో ఇదే ప్రాంతంలో అయితే జగన్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి మరి ఒక గంటలో ఇక్కడికి చేరుకుని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే జగన్ కు సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కూడా దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. ఇదే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే హెలిప్యాడ్ ప్రాంతం. ఇక్కడికి జగన్ అయితే తాడేపల్లి నివాసంలో అక్కడ 9:30 ప్రాంతానికి అక్కడ నుంచి బయలుదేరతారు. 9:30 నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడికి 10:30 షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 10:30కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో
సమావేశం అవుతారు. వైసీపీ నాయకులతో ఇక్కడతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ నుంచి రైట్. ప్రకాష్ ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. వంగా గీత పవన్ పర్యటన గురించి మాట్లాడారు. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వంగా గీత ఏం మాట్లాడిందో చూద్దాం. ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకి గురి కావటం వల్ల చాలామంది మరి పూర్తిగా రైతాంగం నష్టపోవడం జరిగింది. అదేవిధంగా పల్ల ప్రాంతాల్లో ఉన్న కాలనీస్ అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయానికి చాలా కోలుకోరని దెబ్బతగినట్టుగా మనందరికీ తెలుసు. ఇంచుమించుగా 4 రోజుల్లో కూడా 4 టీఎంసీ నీరు మనకి రావడం, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కువగా ఇంకా ముంపు నీరు పొలాల్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. రైతుల ఆవేదనని మరి దగ్గరగా తెలుసుకోవడం కోసం, స్వయంగా పర్యవేక్షించడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గాన్ని మరి ఇక్కడ పరిశీలన చేయడానికి, వరద ప్రాంతాలను పరిశీలించడానికి, రైతులతో స్వయంగా మాట్లాడడానికి, ప్రజలతో మాట్లాడడానికి రేపు ఉదయం రావడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకి పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్స్ దగ్గరలో ఉన్న హెలీప్యాడ్లకు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మాదాపురం మీదుగా నాగులాపల్లి, అదేవిధంగా రవణక్కపేట ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మనకి రైట్. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరబోతున్నారు జగన్. మాధవపురం, నాగులపల్లి, రవణక్కపేట గ్రామాల్లో పర్యటించబోతున్నారు. ఎస్ ప్రకాష్ ముఖ్యంగా వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అంటే మొన్న విజయవాడలో పర్యటించినప్పుడు కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలంటూ జగన్ విమర్శించారు. ఇప్పుడు ముఖ్యంగా ఏలేరు వాగు సంబంధించి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుందని తెలిసినా కూడా ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కాస్త లేటుగా ఈ విషయం తెలిసినా కూడా అప్రమత్తం కాలేదంట. ముఖ్యంగా రైతాంగం 35,000 మంది రైతులు 80,000 ఎకరాల్లో నష్టపోయారు. 3 నియోజకవర్గాలు పెద్దాపురం, పిఠాపురం అలాగే జగ్గంపేట ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా రైతులు కుదేలైనట్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తారు. మరి ఇవాళ జగన్ ఎలాంటి కామెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఇప్పటికే గత ఎన్నికల ప్రచారంలో పిఠాపురంలో పవన్పై జగన్ విరుచుకుపడ్డ పరిస్థితి. ఇవాళ ఈ వరదను బేస్ చేసుకొని జగన్ ఏమైనా హాట్ కామెంట్ చేయబోతున్నారా పవన్ కళ్యాణ్ మీద? ఎట్లాంటి చర్చ సాగుతుంది దీని గురించి? అంటే ప్రధానంగా తెలిసిందే ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతోనే ఇక్కడ హాట్ టాపిక్ అంటే అతని పర్యటనే హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మనకు ఎన్నికల సమయంలో చూసాం. అలాగే జగన్ కూడా ఎన్నికల సమయంలో తన చివరి ప్రచారాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ గా పెట్టినటువంటి పరిస్థితి. కానీ అనూహ్య పరిణామాలతో మొత్తం అంతా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడంతో అలాగే వంగ గీత విశ్వనాథ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వరద అంటే భారీ ఎత్తున ఇక్కడ ఏలేరుకి అయితే 47,000 క్యూసెక్ల ఇంట్లో వచ్చింది. అలాగే 27,000 క్యూసెక్లు అయితే వరదనైతే దిగువ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వరద పూర్తిగా విలయతాండం చేసింది. మొత్తం చూసుకుంటే 4 నియోజకవర్గాలు, అలాగే పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం ఆ 2 నియోజకవర్గాల్లో కూడా పంటలకి కేవలం 3 నియోజకవర్గాల్లో నష్టం అయినప్పటికీ పిఠాపురం థాయిలాండ్ ల్యాండ్ అంటే చివరి ప్రాంతం అయితే సముద్రంలో చేరాలి ఈ యొక్క వరద నీరంతా. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా వరద అయితే మరింత తీవ్ర రూపం దాల్చి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఈ యొక్క పంట పొలాలు కావచ్చు, కొన్ని గ్రామాలు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. అలాగే కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన క్రమంలోనే ఇక్కడ ఈ రోజు ఏలేరు ఆధునీకరణపై ప్రధానమైనటువంటి చర్చ ప్రధానంగా కామెంట్ చేసే అవకాశం ఉంది. ఏలేరు ఆధునీకరణ గత వైసీపీ హయాంలోనే దాన్ని నిర్లక్ష్యం చేశారనేది మొన్న ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు జగన్ వచ్చి పర్యటించిన తర్వాత ఏ కామెంట్ చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇక్కడ లోకల్గా వైసీపీ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే సార్ చెప్పండి, ఇక్కడ జగన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఏ విధంగా ఇక్కడ వరద బాధితులను పరామర్శిస్తారు? ముఖ్యంగా ఏలేరు వలన దిగువ ప్రాంతాలైన పిఠాపురం నియోజకవర్గం ఎక్కువగా బాధితులుగా మిగులుతుంది. దాదాపు ఏలేరు మీద 1,00,000 ఎకరాలు సాగు ఉన్నప్పటికీ ఈరోజు ఎస్పెషల్లీ పిఠాపురం నియోజకవర్గంలో 30,000 ఎకరాలు ముంపుకు గురైంది. కాబట్టి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరిగింది. తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని, వరద బాధితుల్ని, హాబిలిటేట్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యం చేశారు, దానివల్లనే రైతులకి కష్టం వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇటీవల అన్నారు. దానికి జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఏలేరు ఆధునీకరణ చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు
పట్టించుకోలేదు. అలాగే ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేసే సమయంలో ఈరోజు ఈ పరిస్థితి జరిగింది. నిర్లక్ష్యం అంటే ఏం లేదు. దానికి తగ్గ అన్ని అనుమతులకి ప్రయత్నాలు జరిగాయి. దానికి తగ్గ ఫండ్స్ అవి కూడా చేసే సమయంలో గవర్నమెంట్ మారింది. అంటే ఇంకా అక్కడ వరద ప్రాంతాల్లో ఇంకా బాధితులతో మాట్లాడతారా? జస్ట్ అంటే తిరిగి వచ్చేసి మొత్తం పర్యటిస్తారా? ఓన్లీ అక్కడ ఏం సమావేశాలు ఉన్నాయా? సమావేశాలు ఏం లేవు. బాధితులని పరామర్శిస్తారు, రైతుల్ని పరామర్శిస్తారు. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం కాబట్టి ఇక్కడ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఎందుకంటే తను మొదటిసారిగా ఇక్కడ పిఠాపురం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఆయన అయితే ఇప్పుడు పిఠాపురం అయితే రాబోతున్నారు. పెద్ద హాట్ టాపిక్ గా మారినటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున అయితే ఆయనకి కావాల్సినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఆయన తాడేపల్లి నివాసం చేరుకున్న అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా అయితే పిఠాపురం చేరుకోబోతున్నారు. అక్కడే అలాగే 11 గంటలకైతే మాదాపురం వెళ్తారు. ఇక్కడ రోడ్డు మార్గాన్ని వెళ్ళి రోడ్డు మార్గం నుంచే ప్రధానంగా చూసుకుంటే అక్కడ మాదాపురం వెళ్తారు. మాదాపురం నుంచే మళ్ళీ తిరిగి కొత్త ఇసుకపల్లి వెళ్తారు. ఇసుకపల్లి మీదుగా నాగులపల్లి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రవణకపేటలో ఉన్నటువంటి వరద బాధితులతో మాట్లాడి తిరిగి ఏదైతే ఆర్ఆర్బీహెచ్ గ్రౌండ్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ తాడేపల్లి అయితే చేరుకున్నాక అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఆధ్వర్యంలో కూడా చేశారని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్ పైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇక్కడ వరద బాధితుల్ని ఏ విధంగా ప్రకాష్ కొంత జనసేన నేతలు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. జగన్ పర్యటన నేపథ్యంలో జనసేన నేతల్ని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? అలాంటి వార్తలు ఏమైనా ఉన్నాయా? అంటే అక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ జనసేన నాయకులు అందరూ కూడా వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలు కూడా గత కొన్ని రోజుల్లో కూడా నిమగ్నమయ్యారు. వాళ్ళకి ఆహార ప్యాకెట్లు కావచ్చు అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా అంటే పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఎటువంటి రియాక్షన్ ఉంటుందంటే అక్కడ అన్ని విధాలు కూడా ఆదుకున్నామని చెప్పేసి ఒక పక్కన జనసేన నాయకులు చెప్తున్నారు. అక్కడ ఒకవేళ లోకల్గా ఉన్నటువంటి నాయకుల్లో కొంచెం అంటే ఈ విధంగా జగన్ వచ్చి ఏదైనా ఆరోపణలు చేస్తే మాత్రం తప్పకుండా తిరిగి వాళ్ళంతా కూడా కామెంట్ చేసే అవకాశం క్లియర్ కట్ గా పడుతుంది. కానీ జనసేన నాయకులు కొంతమంది ఎక్కడైతే ప్రాంతాల్లో జగన్ కి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందన్న ప్రాంతాల్లో కూడా ఇంటెలిజెన్స్ కూడా ముందుగానే అలర్ట్ అయింది. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా వచ్చి మాట్లాడే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాలు అంటే ముఖ్యమైన ప్రాంతాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కూడా కొంతమంది పోలీసులు మా ఇంటెలిజెన్స్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ వెళ్ళిన తర్వాత జగన్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత జనసేన నాయకులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారని కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రామదాస్ రైట్, ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. సీఎం డిప్యూటీ సీఎం ఇలాకాలో ముఖ్యంగా వైఎస్ జగన్ ఇవాళ పర్యటించబడడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పైన విరుచుపడ్డారు. తాజాగా వరద బాధితులకు సంబంధించి కూడా ఆయన పరామర్శించబోతున్నారు. అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏలేరు బాధితులు ప్రధానంగా 4 నియోజకవర్గాలు, అందులో మరి 3 నియోజకవర్గాలు బాగా దెబ్బతిన్నాయి. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట. ఈ 3 నియోజకవర్గాలు దాదాపు 80,000 ఎకరాలు నష్టపోయినట్టుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనంతటి కూడా ప్రభుత్వం హెచ్చరికలు చేయకపోవడమే, అలర్ట్ కాకపోవడం అంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. జగన్ సంబంధించి వంగ గీత ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి చూద్దాం. ప్రకాష్ మనతో వంగ గీత ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి వంగ గీతతో జగన్ పర్యటనకు సంబంధించి వివరాలు మాట్లాడండి. ప్రాంతాలను కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ షెడ్యూల్ ఏ విధంగా ఉన్నది కూడా మాట్లాడేందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే వంగ గీత వేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలతో భారీ ఎత్తున ఆమె ఇక్కడ చేరుకున్నారు. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా సమీక్ష నిర్వహిస్తారు, వాళ్ళందరితో కూడా వరద బాధితులతో ఎటువంటి అక్కడ ఏ విధంగా కలుస్తారని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వంగ గీతగా ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది జగన్ గారి షెడ్యూల్ ఇవ్వరు? ఇవాళ వరద ప్రాంతాలు మనందరికీ తెలుసు. ఏలేరు వరద వల్ల రైతాంగం విపరీతంగా నష్టపోయింది. అధికారుల అంచనా ప్రకారం ఇంచుమించుగా కాకినాడ జిల్లా మొత్తం 70,000 ఎకరాల పైన ముంపు గురైనట్టుగా రిపోర్టులు తెలుస్తా ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు మేజర్ నష్టం ఇక్కడే ఉంది. సుమారు 30,000 పైబడి పంట నష్టం జరిగేలాగా కనబడతా ఉంది. ఇంకా ఇప్పుడు ఏదైతే గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం, పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్ ఏరియాలో నీరంతా కూడా ఉప్పాడ కొత్తపల్లికి దిగిపోయి ఇప్పుడు 3 రోజుల నుంచి మొత్తం పంట అంతా కూడా నీటిలో ఉంది. పూర్తిగా నష్టం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మాధవపురము, అదేవిధంగా ఇసుకపల్లి, నాగులాపల్లి, రవణక్కపేట ఈ ఏరియాలంతా కూడా ముంపుకి గురై ఇప్పటికీ ప్రజెంట్ స్టిల్ వాటర్ లోనే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూసి బాధితులందరితో కూడా రైతులతో కూడా మాట్లాడి వారి ద్వారా స్వయంగా తెలుసుకోవాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున పిఠాపురం నియోజకవర్గ రైతు సోదరులు
అదేవిధంగా కౌలు రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు వచ్చి చూడటం అనేది కొంచెం ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా ఇవన్నీ చూసి ప్రభుత్వానికి కూడా చెప్పడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే మేము కూడా కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ అధికారులు, హార్టికల్చరు, సెరికల్చరు, అగ్రికల్చరు, అదేవిధంగా ఎక్కడైతే కాలనీస్ లో ఎక్కడైనా మునిగిపోయి ఉంటే అక్కడ ఏదైనా ఇల్లు కొన్ని ఒక 2-3 ఇల్లు మాకైతే ఇప్పటి వరకు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అవి కూడా కలెక్టర్ గారికి రేపు ఎల్లుండిలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైనా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతాంగాన్ని అందరినీ కూడా బాధితులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పశు సంపద కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు, అంతా కూడా పశువులు కూడా నీళ్ళల్లో ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా చూడాలి. అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాం. అంటే ఏ విధంగా డిమాండ్ చేస్తారంటే రైతులు కావచ్చు, నష్టపోయిన వరద బాధితులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళకి కావాలని మీరు డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇది సెప్టెంబర్ నెల. ఇప్పుడు ఎవరికైతే పంట నష్టం పూర్తిగా ఇంచుమించుగా 70%, 80% నష్టపోయిందో, లేదంటే పూర్తిగా నష్టపోయింది, పూర్తి నష్టపరిహారం కింద పిఠాపురం నియోజకవర్గాన్ని ఏలేరు ముంపు ప్రాంతం అనేది ఎప్పుడు కూడా మనకి మామూలు అప్పుడేమో నీరు ఉన్నప్పుడు ఎంత బాగా పంటలు పండిస్తుందో అధిక నీరు వస్తే మాత్రం పూర్తిగా నష్టపోయేలా చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్లో ఉన్న పంట కనుక పోయినదే మళ్ళీ డిసెంబర్ దాకా పంట వేసుకోవడానికి ఉండదు. ఈ మొత్తం రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, ప్రజలు కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉపాధి హామీ పథకం ద్వారా వీళ్ళందరికీ కూడా గ్రామాన కూడా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది. దాని ద్వారా చిరు వ్యాపారులు కూడా వ్యాపారం ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 2 నెలలు, 2.5 నెలలు, 3 నెలల కాలం కూడా రైతు ఖాళీగా ఉంటే మిగతా వర్గాలన్నీ కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తారు. కాబట్టి రైతుల్ని, రైతు కుటుంబాలని, ప్రజల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్. వరద బాధితులను ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారంటారా? లోకల్ గా జనసేన నాయకులు కావచ్చు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం మాకు ఇష్టం లేదు. అధికార యంత్రాంగం కానీ, అధికారంలో ఉన్న వారందరూ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలని బాధ్యతతో పాటు సానుకూల దృక్పథంతో, మానవతా దృక్పథంతో చూసి వారిని పూర్తిగా ఆదుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే వరద బాధితులు ఉన్నారో అలాగే పూర్తిగా అంటే ఎక్కువ పంట నష్టం పోయింది. అలాగే ఎక్కువగా పెట్టుబడులు పెట్టినటువంటి పొలాలు ఏదైనా మొత్తం అన్ని కూడా వరద పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కూడా మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి రైతులను పూర్తిగా నష్టపోయిన వాటికి వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం ఇచ్చే విధంగాను, అలాగే ఇక్కడ వరద బాధితులు ఎవరైనా ఇల్లు కోల్పోయిన వారికి, అలాగే నీట మునిగిన వారికి కూడా పూర్తి ఆర్థిక సహాయం అందించే విధంగా కూడా అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మేమంతా కూడా ప్రభుత్వం అయితే కోరుతున్నామని ఆవిడైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ విధంగా వరద బాధిత ప్రాంతాల్లో, ఈ యొక్క ఏలేరు వరద ముప్పు గురైన ప్రాంతాల్లో ఆ జగన్ పర్యటన కూడా మాదాపురం మీదుగా వెళ్ళి తిరిగి నాగులపల్లి, రవణకపేటలో ముగిసి మళ్ళీ తిరిగి ఇదే ప్రాంతంలో చేరుకుని మళ్ళీ తాడేపల్లి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నట్టుగా వంగ గీతా విశ్వనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రైట్, yes. Thank you, Prakash. Thanks for the update. ఇది వరద బాధితుల్ని జగన్ పరామర్శించబోతున్నారు.